నడిచేటి నా ఇంటి దీపమా, నీతో సావాసం పండించింది మా జన్మ, నూరేళ్ళ నా నొసట కుంకుమ, వెచ్చని శ్వాసల యవ్వన గీతికి పల్లవి నువ్వంట, పచ్చని ఆశల పువ్వుల కింతకి పందిరి నీ జంట, బడబిడి కావిలి తన కోవిలని కొలువుండి పోవాలని చేరింది ప్రేమ, చేరింది ప్రేమ, తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసిచ్చినావమ్మ ప్రియనేస్తమా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది న్యూ ఇయర్ రోజు పెట్టాల్సిన వ్లాగ్. నా ముగ్గు ఎలా ఉంది చూడండి. పొద్దున్నే లేచాము. మార్నింగే లేచి నేను లేచినప్పుడు అసలు చీకటిగానే ఉంది. అప్పుడు స్టార్ట్ చేశాను ముగ్గు. కొంచెం 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 తెల్లవారింది. ఎలా ఉంది మా ముగ్గు? నేనైతే సింపుల్గానే వేసుకున్నాను. తర్వాత పిల్లల కోసం టిఫిన్కి మ్యాగీ చేశాను. వాళ్ళ తినేసేలోపు కొంచెం ఎగ్ ఫ్రై కూడా చేశాను. అది కూడా అయింది. ఎగ్ ఫ్రై చేసి పక్కన పెట్టాను. తర్వాత గుత్తి వంకాయ కోసం ఇలాచీ, చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, నువ్వులు, నేను పల్లీలకు బదులు పుట్నాలు వేసుకున్నాను. అదంతా పౌడర్ చేయాలి మిక్సీలో వేసి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ వేయింపుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అది కూడా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. ఎవరు ఎంత తింటే అంత కారం. తర్వాత తగినంత సాల్ట్. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టాను రసం తీయడానికి. దాన్ని రసం తీసి పక్కన పెట్టుకున్నాను. మనం మిక్సీ చేసుకునేది ఉంది కదా, అందులో ఒక 2 స్పూన్లు వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. వంకాయలో స్టఫ్డ్ పెట్టాలి కదా, అందుకోసం. తర్వాత వంకాయల్ని మధ్యలోకి ఇలా కట్ చేయాలి. కట్ చేసుకొని స్టఫ్డ్ దాన్ని మధ్యలో పెట్టుకోవాలి. మిగిలిన పేస్ట్ తర్వాత వేయాలి అందులో. చింతపండు రసం కూడా. తర్వాత పోపు కోసం ఆయిల్ వేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఇవన్నీ వేసి కొంచెం బ్రౌనిష్గా వచ్చేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయని. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కలుపుకోవాలి. ఇవన్నీ వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత వంకాయల్ని పేస్ట్ పెట్టుకున్నాం కదా, అవి ఒక్కొక్కటి అందులో పెట్టుకోవాలి. ఆయిల్లో పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మూత పెట్టేసి ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉండాలి.
లేకపోతే గిన్నె అడుగంటేస్తుంది. ఇవి బాగా వేగనివ్వాలి. చూడండి ఇలా మగ్గిపోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వంకాయ ఉడకాలి కదా, లైట్గా వాటర్ వేసుకొని మూత పెట్టేసాను. తర్వాత మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదా, అది మళ్ళీ వేసి వేయించుకోవాలి. కొంచెం వేగినట్టు అయితేనే కూర టేస్ట్గా ఉంటుంది. మిగిలిన చింతపండు రసం ఉంది కదా, అది కూడా వేసేయాలి. తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేయాలి. మసాలా వేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.